వెల్కమ్ టు డే 8 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం 6000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా డే 8లో 176 to 200 క్వశ్చన్స్ వరకు నేర్చుకుందాం. మొదటిసారి మన ఛానల్ ఫాలో అయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? సో ఈరోజు 176 to 200 క్వశ్చన్స్ వరకు నేర్చుకుందాం. తెలుగు ట్రాన్స్లేట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దీని యొక్క ఇంగ్లీష్ వర్షన్ మన యాప్లో పెడతాను. ఇంకొక 3-4 డేస్ తర్వాత మీరు కంపేర్ చేసుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ నెంబర్ తోటి ఈజీగా అయిపోతుంది. ఓకేనా? రైట్. భారతదేశ చరిత్రలో పురాతన కాలంలో కళింగ రాజు ఎవరు? ఖరవేల కళింగ రాజు. గుర్తుపెట్టుకోండి, ఖరవేల కళింగ రాజు. ఖరవేల. చంద్రగుప్తుని సామ్రాజ్య విస్తరణలో ఎవరు సహకరించారు? అంటే చంద్రగుప్తునికి మరి యొక్క కింగ్డమ్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎవరు సజెషన్స్ ఇవ్వడం, ఇట్లాంటి సలహాలు ఇవ్వడం జరిగారంటే చాణక్యుడు. అజీవక శాఖపై ఆసక్తిని ప్రదర్శించిన మౌర్య పాలకుడు ఎవరు? బిందుసార. నాట్ బింబిసార, ఇట్ ఈస్ బిందుసార. ఓకే. బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు ఎవరిని విదేశాలకు పంపాడు? మహేంద్ర మరియు సంఘమిత్ర. ఓకేనా? వీరిని విదేశాలకు పంపాడు. ఎరిత్రియన్ సముద్రం యొక్క పెరిప్లస్ ప్రకారము పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయము ఏది? సొఫారా, ముజీరస్, బార్బేరికము. కలిశకం ప్రారంభము దేనితో ముడిపడి ఉంది? నాట్ కల్కి, కలిశకము. 3102 BC. ఓకేనా? కలిశకం అనే అంటాం ఇక్కడ మనం. 3102 బిఫోర్ క్రీస్త్. ద్రావిడ కళ యొక్క అద్భుతమైన నమూనా అయిన కైలాసనాథ దేవాలయం ఎక్కడ ఉంది? కాంచీపురంలో ఉంది. పరిపాలన రంగంలో చోళ రాజవంశం యొక్క ప్రధాన సహకారము బాగా వ్యవస్థీకృత స్థానికంగా ఉంది. స్వీయ ప్రభుత్వం, సెల్ఫ్ గవర్నమెంట్. పాండ్యన్ల రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రం ఏది? మదురై. గొప్ప పాలకుడు కనిష్కుడు ఏ రాజవంశానికి చెందిన వ్యక్తి? కుషానా వంశానికి చెందిన వ్యక్తి. కుషానస్. కనిష్కుని పాలనలో బౌద్ధ మండలి ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? కాశ్మీర్ అండి. భారతదేశంలోని హిందూ క్యాలెండర్ ఏ యుగం ఆధారంగా రూపొందించబడింది? శకాయుగం అండి. ఓకేనా? ఇక్కడ సకాన్ బడి శకాయుగం. అనేక మంది గ్రీకు, కుషానా మరియు శక పాలకులు హిందూ మతం స్థానంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎందుకు? వారి కుల వ్యవస్థ ద్వారా గుర్తించబడిన హిందూ మతం వైపు ఆకర్షితులయ్యారు. ఓకేనా? శాతవాహనుల రాష్ట్ర భాష ఏది? ప్రాకృతి. శక, కుషానా కాలంలో ఈ బంగారము మరియు వెండి నాణ్యాల నిష్పత్తి ఎంత అంటే 14:1. అంటే 14 parts గోల్డ్, 1 part సిల్వర్. చైనాలోని ఏ భాగాన్ని కనిష్కుడు జయించలేదు? బొఖారా. బుద్ధుని నిలవెత్తు విగ్రహం ఏ కాలంలో నిర్మించబడింది? కుషానుల కాలంలో. విక్రమ్ సంవత్ అనే యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 57 BC, బిఫోర్ క్రీస్తు 57. పతాంజలి ప్రాచీన భారతదేశపు గొప్ప వ్యాకరణవేత్త మరియు సమకాలీనుడు. పుష్యామిత్ర సంఘ. చైత్య మరియు విహార మధ్య తేడా ఏమిటి? చైత్యము అనేది పూజ చేసుకునే స్థలం అయితే విహార అనేది నివాస స్థలం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో వరంగల్లో ప్రసిద్ధి చెందింది ఐవరీ పని కోసం. ఐవరీ పని అంటే మీరు గూగుల్లో చూసినట్లయితే ఈ శిల్పాలు చెక్కినట్లుంటా ఉంటాయండి. అది ఎక్కువగా ప్రసిద్ధి చెందినది అప్పట్లో. మౌర్యుల పతనము తర్వాత మగధలో ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? శుంగ రాజవంశము. కనిష్కుని
రాజధాని పురుషపుర పెషావర్. దేవపుత్ర అనే బిరుదును ఎవరు స్వీకరించారు? కనిష్క. ఓకేనా? కనిష్కుని రాజధాని ఇది పురుషాపుర పెషావర్. దేవపుత్ర అనే బిరుదును ఎవరు స్వీకరించారు? కనిష్కుడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఇందులో. ఓకేనా? ఇంకా 2 క్వశ్చన్స్. బ్రాహ్మణులకు మరియు బౌద్ధులకు భూమి దానాలు చేసే పద్ధతిని ఎవరు ప్రారంభించారు? శాతవాహనులు. బోధ్గయలో బోధి వృక్షాన్ని గొడ్డలితో కొట్టిన పాలకుడు ఎవరు? శశాంక. ఓకే, శశాంక. సో ఈరోజు ఇవి మనం నేర్చుకున్న క్వశ్చన్స్. మరో క్లాస్లో మరికొన్ని నేర్చుకుందాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.